హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ హాజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కార్ వచ్చేసి హ్యుందాయ్ వారి క్రెటా ఈ అనమాట. ఇది పెట్రోల్ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వచ్చినటువంటి ఈ కార్ యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 11,10,900 రూపాయలు. ఇక మనం దీనికి వచ్చేసి లైఫ్ ట్యాక్స్ 17% చెల్లించాల్సి వస్తుంది. దానికి గాను 1,89,203 రూపాయలు మనం అయితే చెల్లించాలి. దాంతోపాటుగా టీసీఎస్ వచ్చేసి 1% మనం చెల్లించినట్లయితే 11,109 రూపాయలు అయితే మనకు పడుతుందన్నమాట. ఇక ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే 1+2 ఇయర్స్కి 66,603 రూపాయలు అయితే చెల్లించాల్సి వస్తుంది. దాంతోపాటు మనకు రిజిస్ట్రేషన్ మనకు టీఆర్ ఛార్జెస్ వచ్చేసి 4,150 రూపాయలు అయితే మనం చెల్లించాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇక దాంతోపాటుగా 4th ఇయర్ వారంటీ చూసుకున్నట్లయితే 15,929 రూపాయలు చెల్లించాలి. ఇక ప్రతి ఒక్క వెహికల్కి వచ్చేసి మనకు ఎసెన్షియల్ కిట్ అనేది ఉంటుంది. సో దాని గురించి ఎసెన్షియల్ కిట్కి వచ్చేసి మనకు 6,999 చెల్లించాలి. ఇక టోటల్ ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 14,04,893 రూపాయలు అయితే పడుతుందన్నమాట ఆన్ రోడ్ ప్రైస్ ఈ వెహికల్. సో ఈ అమౌంట్కి మనం ఈ వెహికల్ని మనం సొంతం చేసుకోవచ్చు. లేదు మనం ఈఎంఐ రూపంలో తీసుకోవాలి, ఎంతో అంత డౌన్ పేమెంట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీకు ఇక్కడ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏంటంటే, ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో అదేవిధంగా ట్యాక్స్ పేర్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ మీద అయితే మీకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ప్రైవేట్ సెక్టర్కు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఎక్స్-షోరూమ్ మీద లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా మీకున్నటువంటి సిబిల్ స్కోర్ ఏదైతే ఉందో దాని మీద ఆధారపడి ఉంటుంది. సిబిల్ స్కోర్ మంచిగా ఉంటే మీకు మంచి లాభాలు అయితే పొందవచ్చు అనమాట. సో ఇక మనం ఒక ఉదాహరణ చూద్దాం. ఈఎంఐ రూపంలో ఎంత కట్టాలి ఏంటి, మనకి ఈఎంఐ ఎంత కట్టాల్సి వస్తుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, గమనించండి. ఎక్స్-షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు 11,10,900 రూపాయలకు ఉండగా దీనికి 80% మనం లోన్ తీసుకున్నట్లయితే 8,88,720 రూపాయలు మనకి లోన్ వస్తుంది ఫ్రెండ్స్. వచ్చినటువంటి లోను దీనికి 10.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం మనం వేస్తున్నట్లయితే ప్రతి నెల మనం చెల్లించవలసిన ఈఎంఐ వచ్చేసి 18,992 రూపాయలు మనం చెల్లించాలి. 5 సంవత్సరాలు చెల్లించాలి, అంటే 60 నెలల వరకు మనం చెల్లించాల్సి వస్తుంది ఈఎంఐ. అయితే ఈ మనం తీసుకున్నటువంటి లోన్ అమౌంట్కి ఇంట్రెస్ట్ అయితే వచ్చేసి 5 సంవత్సరాలకి 2,50,810 రూపాయలు అయితే పడుతుందన్నమాట. అంత చెల్లించాల్సి వస్తుంది. ఇక డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి అనుకున్నట్లయితే ఏదైతే ఆన్ రోడ్ ప్రైస్ ఉందో దాంట్లో నుంచి మనం తీసుకున్నటువంటి లోన్ అమౌంట్ని తీసేసినట్లయితే మనకి ఇక్కడ 5,16,173 రూపాయలు అయితే వచ్చిందనమాట డౌన్ పేమెంట్. ఇంకా దీనికంటే కొంచెం ఇంకా ఎక్స్ట్రా కట్టుకున్నట్లయితే మీకు ఈఎంఐ తగ్గుతుంది, దాంతోపాటు ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ డాక్యుమెంట్ ఛార్జెస్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. దీనికి మీకు ఆ షోరూంలో ఎగ్జిక్యూటివ్ మరోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎంతవరకు డాక్యుమెంట్ ఛార్జెస్ పడతాయి అనేది మీరు గమనించగలరు ఫ్రెండ్స్. క్రెటా ఈ పెట్రోల్ వెర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ యొక్క ఈ వెహికల్ యొక్క ఫుల్ డీటెయిల్స్, ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఎలా ఉంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎలా ఉంది తెలుసుకున్నాము. అదేవిధంగా మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కనుక మొదటిసారి మా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.